నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. నార్మల్గా ఒక ఇద్దరు కీలక నేతలు ఫోన్ సంభాషణ జరిగిందంటేనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటువంటిది ప్రపంచంలో అగ్రనేతలైనటువంటి మోదీ, పుతిన్ ఇటీవల గత వారం క్రితం ఫోన్ సంభాషణతో పశ్చిమ దేశాలన్నీ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాయి. వీరిద్దరూ అసలు ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు, ఇద్దరు అగ్రనాయకులు ఏ విషయాల గురించి చర్చించారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. అసలు ఇటీవల మోడీ చేసిన ఒక్క ట్వీట్ పశ్చిమ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. సో మనం కూడా చూసాం ఆ ట్వీట్. భారత్ భవిష్యత్తులో ఏం చేయబోతుందో ప్రపంచ దేశాలు తెలుసుకోవాలనుకుంటున్నాయని కూడా తెలుస్తోంది. అయితే మోడీ ట్వీట్ పైనే ప్రధానంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దృష్టి సారించాయి. ఆ మోడీ ట్వీట్లో ఒక వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్తూ ఉన్నారు. స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ అనే పదం చుట్టూ ప్రపంచ నాయకుల దృష్టి ఇప్పుడు ఉంది. సో ఆ స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ అంటే ఏంటి, ఎందుకు మోడీ అక్కడ స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ అనే వర్డ్ని యూజ్ చేశారు, అసలు ఏం జరగబోతుంది అంటే, రష్యా భారత్కు ఎంత మిత్రదేశమో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. ఇదే నేపథ్యంలో ఒక 3 అగ్రదేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి, భారత్లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి, రష్యాలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా, భారత్ పక్కన పెడితే రష్యాలో పుతిన్ను ఎదిరించే నాయకులు లేరు. అక్కడ కమ్యూనిస్టు భావాలు ఎక్కువ ఉంటాయి. పుతిన్ ఒక నాయకుడిగా కాదు, ఒక రకంగా చెప్పాలంటే పుతినే సుప్రీం. సో మరలా అక్కడ పుతినే ఖచ్చితంగా ఎలక్ట్ అవుతారు, పుతిన్నే పాలన సాగిస్తారు అనేది ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైనా అసమ్మతి ఉంది అనుకుంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొన్నాళ్లుగా సాగుతూ ఉంది అనుకుంటే, ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అనేది పడకుండా, అంతర్జాతీయంగా అమెరికా ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా వాటన్నింటినీ అధిగమిస్తూ రష్యా ముందుకు సాగుతూనే ఉంది. సో యుద్ధంలో ఒక రకంగా చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేయట్లేదు. ఏవైతే ఉన్నాయో పశ్చిమ దేశాలు, ఆ పశ్చిమ దేశాలపైనే రష్యా యుద్ధం చేస్తుంది అనే మాట అయితే వాస్తవం. ఉక్రెయిన్కు ఆయుధ సాయం కానీ ఇవన్నీ కూడా అమెరికా వెనక నుండి చేపిస్తున్న మాట మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ, పుతిన్ ఏం మాట్లాడుకున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు భారత్లో కూడా మోడీ రోజు రోజుకు ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదుగుతున్నాడు. మోడీకి కూడా చెక్ పెట్టాలని కొన్ని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, భారత్ ఎదుగుతోంది, భారత్ను ఎదుగుదలను తట్టుకోలేని కొన్ని దేశాలు భారత్పై కుట్రలు కుతంత్రాలు చేసేందుకు కూడా కుయుక్తులు పన్నుతున్నాయి. వచ్చే ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున ఫండింగ్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయని కొన్ని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను అయితే మనం చూస్తున్నాం. అయితే సో పుతిన్ ఏం మాట్లాడారు, ఎలక్షన్స్ గురించి మాట్లాడారా అంటే, ఒక ఇద్దరు పెద్ద నాయకులు మాట్లాడినప్పుడు ఆ మాటల వెనక పరమార్థం అనేది వేరే ఉంటుంది. సో పైకి చెప్పేది ఒకటైనా కానీ వారిద్దరూ లోపల చర్చించుకునే విషయాలు చాలా ఉంటాయంటారు. ఇక్కడ భారత్లో మోడీ సమర్థవంతమైన నాయకుడిగానే కొనసాగుతూ ఉన్నారు. ఇక ప్రతిపక్షాలకు ఊపిరి సల్పకుండా తన పని తాను చేసుకుపోతూ ప్రతిపక్షాలకు ధీటుగా చెక్ పెడుతూ ఉన్నారు. సో ప్రతిపక్షాలను పక్కన పెడితే ప్రపంచ దేశాల్లో కూడా భారత్కు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేశారు. సో మొత్తంగా భారత్ వైపు ఇప్పుడు ఏమైనా సరే ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా ప్రపంచం చూపు మొత్తం భారత్ వైపు ఉండేలా భారత దౌత్య విధానం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక భారత్ను మనం ఏం చేయలేమని ప్రపంచ దేశాలు తెలుసుకునే అంత పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు భారత్లో ఏం జరగబోతుంది, రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి విధానాలు తీసుకోబోతున్నారు, ఈ విధానాల వల్ల ఏం జరగబోతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటీవలే జయశంకర్ ఇరాన్ పర్యటన చేశారు. ఆ పర్యటనలో చౌహర్ పోర్టు విషయాన్ని మోదీ దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. 10 సంవత్సరాలకు మరలా ఆ చౌహర్ పోర్టులో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. అసలు చౌహర్ పోర్ట్ అనేది మనకి ఎందుకు అంత కీలకం అంటే, ఇప్పుడు ఎర్ర సముద్రంలో పరిస్థితులు ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయి హౌతీల దాడులతో ఎర్ర సముద్రం అల్లకల్లోలంగా మారింది. మనకి ఏదైనా ప్రపంచ దేశాల నుంచి మనం వస్తువులను దిగుమతి చేసుకోవాలి అంటే ఆ దిగుమతి అనేది మనం ఈ పోర్టు ద్వారా చేసుకోవచ్చు. ఇరాన్లో ఉంది ఆ పోర్టు. ఆ చౌహర్ పోర్టు ద్వారా మనం ఇరాన్తో ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నాం. దాన్ని ఇంకొక 10 సంవత్సరాలకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం మొన్న జయశంకర్ అక్కడికి వెళ్ళారు. అదేవిధంగా ఎగుమతులు దిగుమతులు భారీగా ప్రపంచ దేశాల్లోకి చేయాలనే ఉద్దేశం కూడా కనపడుతోంది. ఇక పుతిన్ ద్వారా ఇరాన్ను కంట్రోల్ చేసి భారత నౌకలను క్షేమంగా దరిచేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఇరాన్ రష్యా చెప్పిన మాట అయితే వింటుంది. రష్యాపై ఒక రకంగా చెప్పాలంటే భారత్ ఒక్కటే ఒత్తిడి చేయకుండా రష్యా ద్వారా కూడా ఇరాన్పై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఇరాన్ భారత్ మాట వినే పరిస్థితులను మోదీ కల్పించినట్టు తెలుస్తుంది. దీని గురించి వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో అందరూ ఎలక్షన్స్ గురించి అనుకుంటున్నారు కానీ ఎలక్షన్స్ గురించి పెద్దగా అక్కడ పుతిన్కు ఇక్కడ మోదీకి ఎలక్షన్స్ అనేవి పెద్ద సమస్య కాదనే చెప్పాలి. వారిద్దరూ కూడా ప్రపంచానికి సంబంధించి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల గురించే మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ఎర్ర సముద్రంకి సంబంధించి ఎర్ర సముద్రంలో ఉన్న అల్లకల్లోలం, అదేవిధంగా రాబోయే రోజుల్లో భారత్కు ఎగుమతులు దిగుమతులకు ఎటువంటి అడ్డంకులు ఉంటాయి, వీటన్నింటినీ ఇప్పుడే ఒక స్ట్రైట్ లైన్లో స్ట్రీమ్ లైన్లో పెట్టే ప్రయత్నాలు అయితే చేసినట్టు
చేసినట్టు తెలుస్తుంది. సో ఏది ఏమైనా భారత దౌత్య విధానం చాలా బాగుందని చెప్పి ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. మిత్ర దేశాలతో పాటు మనకు కొంచెం అనుకూలంగా ఉన్న దేశాలతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ రాబోయే రోజుల్లో పరిణామాలను ముందుగానే అంచనా వేసుకుంటూ ఒక సుస్థిరమైన సుపరిపాలమైన పరిపాలన అందించడంతో పాటు భారత్ను రోజు రోజుకు ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా నిలబడేందుకు నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు మట్టుకు మనం సెల్యూట్ చేయాల్సిందే. సో ఇది వాళ్ళ టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.